సో ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం నేను మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ఆనివాత్యంగా జరుగుతూ వస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పేరెంటానికి. సో వచ్చేటప్పుడు దారిలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంటికి వస్తాయి. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు సాక్రిఫైస్ చేశాడు మా వాడు. फर्स्ट टाइम अपन वाइट फेस लगाए एंड वो पूरा आई शैडो सब చేశాను లిప్స్ ఐ షాడో. కానీ ఏంటో నాకు అచ్చు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఎప్పుడు అంత మాటలు ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ టైం నేను చెప్తాను. సమిత థ్యాంక్స్ చెప్పాలి. స్పాన్సర్ చేయవా వాడి కంపెనీ అది ప్రమోట్ చేయడానికి. గివ్ మీ సమ్వన్ సంథింగ్ నో ప్లీజ్ ఐ బెగ్ యు అంటాడు. అది మ్యాటర్. ఓకే ఇన్ ఇయర్స్ ప్రాక్టీస్ లో మర్చిపోయారు మీ డైలాగ్స్. ప్రాక్టీస్ తపస్సు చెప్తున్నా, ఇక్కడే నేర్చుకుంటాను నేను. సిగ్నేచర్ డిష్ అవును, పచ్చళ్ళు అవన్నీ అమ్ముతున్నారు కానీ మీ సిగ్నేచర్ డిష్ ఇది పులిహోర. పులిహోర. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. స్కైస్ నేను రెడీ అయిపోయాను. ఎక్కడికి అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఫంక్షన్కి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. సో ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం నేను మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ఆనివాత్యంగా జరుగుతూ వస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. అట్ ఎనీ కాస్ట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఈరోజు ఖాళీ పెట్టుకొని వెళ్ళాలని అని. కానీ ఈరోజు షూటింగ్ ఉండింది, లక్కీగా షూట్ క్యాన్సిల్ అయింది. సో నేను ఇప్పుడు మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. యాక్చువల్గా మార్నింగ్ కూడా పేరెంటానికి 2 ప్లేసెస్ వెళ్ళొచ్చాను. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చాను. అప్పుడు వ్లాగ్ చేయడం కుదరలేదు, మర్చిపోయాను ఇంకా హడావుడిలో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వ్లాగ్ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో మేఘన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అండ్ మేఘన వాళ్ళ ఇంటి దగ్గరే రేష్మా ఉంటుంది కాబట్టి తబుసు అండ్ ప్రిన్స్ని కూడా రమ్మన్నాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి అక్కడి నుంచి అక్కడికి వెళ్దాము. సో వాళ్ళని డ్రాప్ చేసి నేను మేఘన దగ్గరికి వెళ్తా. అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పేరెంటానికి. సో వచ్చేటప్పుడు దారిలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంటికి వస్తాను అనమాట. దిస్ ఇస్ మై ఇది. సో జస్ట్ యాజ్ యూజువల్ టక్కని గుర్తు వచ్చింది, అయ్యో పొద్దు నుంచి వ్లాగ్ చేయలేదు, ఎప్పుడైనా చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చలో లెట్స్ గో టు మేఘనాస్ హౌస్. అస్సలాముఅలైకుం తబస్సు. వాలేకుమ్ అస్సలాం. ఏం తెచ్చావు? స్నాక్స్ ఏమంటారు, మురుకులు. ప్రిన్స్ కోసమా? ఫ్రెండ్స్ అండ్ మీకోసం. ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా స్నాక్స్ కొనేప్పుడు, ప్రిన్స్కి ఏదైనా ప్యాక్ చేస్తే అప్పుడు, ఆర్ స్టోర్ నుంచి ఏమైనా తీసుకుంటే అప్పుడు పక్కా మమ్మీ కోసం కూడా ఆలోచించి తీసుకుంటా. షీఈ్ ఆల్సో వన్ స్మాల్ కిడ్. ఎందుకంటే నేను కూడా పిల్లల్లాగా ఏదో ఒక మంచి చేస్తూ ఉంటాను. ఫుడ్ కన్నా చిరుదండి ఇప్పుడు చాలా తగ్గింది యాక్చువల్లీ కోవిడ్ తర్వాత. లేకపోతే ఒక లెవెల్లో ఉండేది జంక్. జంక్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, చిన్న పిల్లలు తినేటట్టు తినేదాన్ని. తినలేదు కానీ హాట్ డాగ్ ఇష్టం. ఏది పడితే అదే, ఏది నేర్చుకుంటే ఒక ఇంగ్లీష్ అది పట్టుకుంటారు, అదే వాగుతుంటారు. ఏమైంది నీ పండు? షో మారిపోయిందా? ఎలా మారిపోయింది చూపెట్టు ఒకసారి. ఫస్ట్ టూత్ ఆఫ్ ప్రిన్స్. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు సాక్రిఫైస్ చేశాడు మా వాడు. పళ్ళు ఊడిపోయింది. పోలీ అది తీసి పెడదామంటే పళ్ళు దొరకలేదు. లేదు, వాడు బ్రష్ చేస్తున్నాడు, సింక్ లో పోయింది. ఎనీవేస్, మాకు చిన్నప్పుడు మా చిన్నప్పుడు బచ్పన్ మీ క్యాబుల్ తెతే వాళ్ళు పళ్ళు ఊడితే దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టాలి. చెట్టు, అది చెట్టు పెరిగి చెట్టు వస్తుంది, డబ్బులు వస్తాయి చెట్లుకి.
నాటితే డబ్బులు వస్తే చెట్టు పెద్దది అవుతుంది అని చెప్పేవాడు. మా బాబు ఏమంటున్నాడంటే అది పిల్లో కింద పెడితే టూత్ ఫెయిరీ వచ్చి గిఫ్ట్ ఇస్తుందంట. అంటే ఏదో ఒక బహానా కావాలి గిఫ్ట్ కోసం టూత్ ఫెయిరీయా? మదర్ ఫెయిరీ ఉంది కదా, ఎందుకు టూత్ ఫెయిరీ అని అడిగాను. యా tell you hot dog spelling, యా then you'll get it for your life. HOT DOGS hot dogs. షబాష్, గాడ్ బ్లెస్ యూ. ఈ మధ్య మా వాడు స్పెల్లింగ్స్ అవన్నీ చాలా కాన్సన్ట్రేట్ చేసి చదువుతున్నాడు. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? నేను వాడు హోంవర్క్ వచ్చినప్పుడు ఫ్రైడే వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు, వీక్లీ వన్స్ ఉంటుంది. సో వచ్చిన రోజు ఫ్రెష్ అప్ అయ్యి తినేసి కిందికి వెళ్ళాడు ఆడుకోవడానికి. అప్పుడు నేను బుక్స్ తీసుకొని కూర్చుంటాను, చదువుతాను. ఓకే ఇది ఇలా చేయాలి ఇదని నేను ఫస్ట్ హోంవర్క్ చేసుకొని నెక్స్ట్ డే వాడు చేయమని చెప్తాను. కరెక్ట్ చేస్తాడా లేదా అని అప్పుడు చెక్ చేస్తా. ఓ నీకు ఒక టాస్క్ అది హోంవర్క్ లాగా. ఎస్, ఓకే చాలు తిందాం. తీసుకోండి. థ్యాంక్ యూ. अभी तक अपन कभी भी व्हाइट फेस नहीं लगाए. Remember? All these years we have never put a white face. First time अपन white face लगाए and वो पूरा आई शैडो सब చేశాను నేను. లిప్స్, ఐ షాడో. చెప్పొచ్చా? నీ ఫ్రెండే కానీ చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నా. అంటే ఎన్నో పూజలకు వెళ్తూ ఉన్నా పొద్దు నుంచి. అంటే చాలా తక్కువ వెళ్తాను నేను. వెళ్ళిన దాంట్లో ఇక్కడికే ఎక్కువ వస్తాను. ఈసారి ఒక 2 దగ్గరికి వెళ్ళి వచ్చాను. కానీ ఏంటో నాకు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది ఎప్పుడు. అంత నేను ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ టైం నేను చెప్తాను, ఎప్పుడు అలాగే అనిపిస్తారు. అమ్మవారు సాక్ష్యంగా వచ్చి కూర్చున్నారా, ఆవిడ వచ్చి నీళ్ళు ఇస్తున్నారా అన్నట్టుంది. అది ఎప్పుడు అలాగే ఉండాలని దేఖి తూ సైడ్ లో మనకి ఇలాగా ప్లేట్స్ వస్తాయి కదా, అమ్మవారికి కూడా అలా పెట్టా. సారీ ప్లేటింగ్ ఈ సారీ ఫుల్ ఇలా ఇలా పెట్టి పిన్స్ పెట్టాను మొత్తం. నేను ఇంట్రెస్ట్ విత్ యువర్ కెమెరా. సీరియస్లీ అన్వర్ అండ్ సమీరకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. స్పాన్సర్ చేయవా? గిఫ్ట్ నాకు స్పాన్సర్ అంటే గిఫ్ట్ నానా. కొలాబరేషన్ వాడి కంపెనీ అది ప్రమోట్ చేయడానికి అందరినీ ప్రమోట్ చేస్తా. గ్రేట్ అన్వర్ హ్యాస్ గిఫ్టెడ్ మీ దిస్ బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ కెమెరా. ప్లీజ్ ఈవెన్ మైక్ ఇస్ ఆల్సో దేర్. మైక్ అంతా రికార్డ్ అవుతుంది మంచిగా. కిట్లా ఉంటది. దుబాయ్ నుంచి తీసుకొచ్చింది దుబాయ్ నుంచి. దుబాయ్ సర్వీస్ ముక్కుకి దుబాయ్కి వెళ్తున్నారా మీ ఇంటికి? అయ్యో ఎంత క్యూట్ గా ఉంది. ఒక్కొక్క గ్యాడ్జెట్ ఆల్రెడీ ఉంది కానీ అప్గ్రేడ్ వర్షన్ ఇది. ఇదా దీని తర్వాత అప్గ్రేడ్ వర్షన్ నాకు. అన్వర్ అండ్ సమీరా ప్లీజ్ పుట్ మీ ఇన్ యువర్ లిస్ట్ రే. గిఫ్ట్ మీ సమ్వన్ సంథింగ్. నో ప్లీజ్ ఐ బెగ్ యూ. उसका रिप्लाई आता है. ఇస్తాడు అక్కడ ఇస్తాడు కింద. మా అమ్మగారు నేను పిలవాలంట ఇంటికి రమ్మని. వీళ్ళు నేను రావాలంటే ఎవరన్నా తీసుకురావాలి కదా, నేను అలోన్ గా ఎలా వస్తాను? నాకు ఒక కాల్ చేయండి, నేను పంపిస్తా కార్ మీద. ఈసారి తప్పకుండా ఎప్పుడు అలా పాస్ అయినప్పుడు ఇది చెప్తుంది, ఇదిగో మమ్మీ సన్నా వాళ్ళు ఇదిగో ఈ బిల్డింగ్ లోని. దాన్ని నమ్మొద్దా అంట అసలు. 2 years అయింది. నిజంగా చెప్తానా లేదా అనేసి 2 years అయింది. చూపించు క్రాస్ అయితే చాలు. బయట నుంచి వాట్సాప్ ఫోటో కూడా పంపించినా లేదా? పంపించింది. ఇగో ఇక్కడే ఉన్నాను అని. సో మీ మై హోమ్ భుజ ఆపోజిట్ ఒకటి ఉందా పబ్? అవును. పక్కొచ్చావా రాజు? నేను పబ్ అసలు మా అత్తగా అక్కడికే వస్తాడు అంట. ఇప్పుడు ఈవిడ అసలు నిజంగా నువ్వు మరి పప్పు పేరు చెప్పావు కదా. అవును మరి కదా అలాగే అడుగుతా మరి. పక్కొచ్చావా రాజు? అది ఓపెనింగ్ వచ్చాను. ఓపెనింగ్ ఆ రోజు ఓపెనింగ్ ఫస్ట్ డే వచ్చాను అన్నమాట. పప్పు ఓపెనింగ్ చేశారా రాజు? వచ్చిన వాళ్ళందరికీ అండి మా ఆయన ఇది అంటున్నాడు. ఒకసారి చెయ్యి మళ్ళీ. కలుగుతారా రాజ్? ఆయన నేను కొనిచ్చేద్దాం. కూడా ఇలా అంటున్నాను. ఇది కూడా మా వాడు. ఇప్పుడు ఏంటంటే ఎవరు వచ్చినా సరే మా ఆయన వెంటనే వచ్చి అంటాడు. ఆయన వచ్చి అది మ్యాటర్. ఓకే కానీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్.
నీకు అవకాశం సంవత్సరంలో ఒకసారి కానీ గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆనందంగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి లైఫ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. సో మై 2 minute bed. నేను చూపిస్తా కదా అప్పుడు. నువ్వు ఎవ్రీ ఇయర్ ఒకటే చేస్తావు ఏమన్నా హలో నేను కూడా నా చేయి కూడా ఉంటుంది. ఆయనకి ఇద్దరం కలిసి ఎంటైర్ ఫ్యామిలీకి క్రెడిట్ ఇదిగో, మా అమ్మని మా ఆయన్ని మా నన్ను పిలుచుకోవాలి, మీరు అమ్మవారిని చేయాలండి, మేము ముగ్గురం కలిసి చేయాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. డెఫినెట్లీ నేను తీసుకొస్తాను సార్. అలాగే చెప్పి 2 years అయింది. లేదు లేదు నేను ఎప్పుడు అలా చెప్పలేదు. నేను ప్రామిస్ మొన్న కూడా వెళ్దామని తప్పకుండా. రోజు పంపిస్తా ఫుడ్. అవునా, నీ కెమెరా ఇవ్వాలి కానీ రోజు పంపిస్తా ఫుడ్. అన్వర్, ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్, ఎవ్రీ డే ఐ విల్ సెండ్ ఫుడ్, ఆల్ పికిల్స్. గివ్ మీ దిస్ All the pickles అంట. 1 year కమిట్మెంట్. పికిల్స్ అంటే ఇష్టమా లేదా? ఇష్టం. మరి అది 1 నేను year ఆయన్ని ఏం కంట్రోల్ లో పెట్టట్లేదమ్మా. రీల్స్ వరకే అట్లా చేస్తున్నాం. మీకు తెలియదా చెప్పండి, ఎంత మంది చూస్తుంటారు, అంత అట్లా బిహేవ్ చేస్తారు. నేనే ఎలా మిస్ అయినా రీల్? अरे बहुत अच्छा तू देखी बहुत हंसती बहुत अच्छा है. See all reels late. How did I miss? అంటే రాత్రి ఎలా పడుకున్నది ఏంటో ఏదో చూడాలి నేను అర్జెంట్. ఓకే చలో టేక్ కేర్ మా బాయ్ 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 Bye, బాయ్ bye. బాయ్ బాయ్. సో మొత్తానికి మేఘన దగ్గర కూడా వెళ్ళొచ్చేసాను అండ్ అందరు కలిసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత వాళ్ళని కలుస్తున్నాను. సో ఒక తెలియని ఆనందం అనమాట. బికాజ్ మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, హార్ట్కి క్లోజ్గా ఉన్న వాళ్ళని చాలా రోజుల తర్వాత కలిస్తే ఆనందమే వేరు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ దెమ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను తబస్సుని పికప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తాను. సో రేష్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయమంది. లేదు ఆకలిగా లేదు, ఎందుకంటే అక్కడిక్కడ ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. సో ఆఫ్ యూజువల్ నా ఫేవరెట్ గ్లాస్లో టీ చేసి ఇచ్చింది. సో టీ తాగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ రేష్మ. ఎస్ తబస్సు భోజనం చేశారా? ఏం తిన్నారు? నా ఫేవరెట్ వెజ్ ఫ్రైడ్ రైస్ 65. ఎప్పుడు ఏ టైంలో ఏం అడిగినా ఏ కంట్రీకి వెళ్ళినా ఫ్రైడ్ రైస్ 65, చికెన్ 65, వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట తబస్సుకి. ఇండియాకి వచ్చిందంట, అక్కడ అది అమెరికా అంట, ఇప్పుడు ఇండియాకి వచ్చిందంట. చాయ్ పాన్ అవి అన్ని చేసి అరబాస్ జిమ్ లో ఉన్నాడు. రమ్మంటే లేదు ట్రైనర్ వదులుతలేరు, ఎలాగైనా వర్కౌట్ కంప్లీట్ చేసి వెళ్ళాలి అని చెప్పారు. సో నేను అన్నాను చెప్పురా ప్లీజ్, మా అక్క దుబాయ్ నుంచి వచ్చింది, అమెరికా నుంచి వచ్చింది అని చెప్పు, వదులుతారని చెప్పాను. అక్కడంటే ఇంత ఫ్రీడమ్ ఉండదు. అంటే ఫ్రీడమ్ ఉండదని కాదు, ఇవన్నీ అక్కడ దొరకవు మాకు. టీ దొరుకుతుంది కానీ పాన్లు ఇవన్నీ దొరకవు అక్కడ మాకు. అందుకనమాట, అంటే పాన్ కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచానికి వెళ్ళటం. చలో చలో బాయ్ బాయ్. సదాదేవి ఏం చెప్పాలి? ఇష్టం అన్ని కోరుకున్నా అన్ని జరగాలని కోరుకుంటున్నా. ఇన్ ఇయర్స్ ప్రాక్టీస్ లో మర్చిపోయారు మీ డైలాగ్స్. ప్రాక్టీస్ నేను తపస్సు చెప్తున్నా, ఇక్కడే నేర్చుకున్నాను. నేను మేఘన వాళ్ళ ఇంటికి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా, ఎప్పుడు అది నా చేత చెప్పించలేదు, ఇక్కడే నేర్చుకున్నాను అనేసి ఈరోజు అంతా గుర్తు చేసుకుంటూ ఉన్నా. హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారాలు. రాత్రి అవగానే ఏం దోస్తులు ఎట్లా ఉన్నారు? దోస్తులు నీకోసం నా బ్లాగ్లో ఒక మెసేజ్ పెట్టారు. అది బ్లాగ్ వచ్చినప్పుడు చూసి చెప్పాలి. అంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ దిస్ కెమెరా అనమాట. సో వాళ్ళు నీకు ఒక మెసేజ్ పెట్టారు. ఈ బ్లాగ్ వచ్చినప్పుడు చూసి వాళ్ళకి రిప్లై ఇవ్వు. ఓకే, లెట్ మీ అండర్స్టాండ్ దిస్. మీ ఫాలోవర్స్ నాకు ఈ వ్లాగ్ ద్వారా ఒక మెసేజ్ చెప్పబోతున్నారు. నా ఫాలోవర్స్ కాదు, మేఘన నా ఫ్రెండ్. ఓకే ఓకే. మెసేజ్ అంటే నీకు వ్లాగ్లో నీకు ఏదో అడిగారు. అచ్చా.
సో అది ఆ వ్లాగ్లో ఇది వ్లాగ్ వచ్చిన తర్వాత ఓకే రేపు ఈ వ్లాగ్ వస్తుంది, చూసి నువ్వు రిప్లై ఇవ్వు వాళ్ళకి. అలాగే యా పులిహోర ఫర్ తబస్సుమ్ అండ్ యూ అండ్ ఎస్ చక్ర పొంగల్ ఆల్సో ఇస్ దేర్. జీవితాంతం పులిహోర చక్కెర పొంగల్ తినేసి బతికేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా గారు, ఇది పంపించడానికి, గుర్తుపెట్టుకుని పంపించడానికి. ఓకే తినైతే ఓకే. ఎన్ఎం ఫుడ్స్ లో పులిహోర అమ్మాలి యాక్చువల్ గా మీ సిగ్నేచర్ డిష్. సిగ్నేచర్ డిష్ అవును. మీరు పచ్చళ్ళు అవన్నీ అమ్ముతున్నారు కానీ మీ సిగ్నేచర్ డిష్ ఇది పులిహోర. ఎస్ ఎన్ఎం ఫుడ్స్ లో తొందరగా పులిహోర మిక్స్ అమ్మొచ్చు. రైట్, పులిహోర మిక్చర్ మీ ఫార్మెట్ చాలా బాగుంటుంది, కరెక్ట్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అది అమ్మొచ్చు తెలియని వాళ్ళ కోసం. ఎన్ఎం ఫుడ్స్ మేఘనా గారి బ్రాండ్. మీకేమైనా పచ్చళ్ళు ఇంకేముంటాయి, పొడులు, స్వీట్స్, లడ్డులు, కారాలు హెల్దీ ఎన్ఎం ఫుడ్స్ కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎస్. ఇంకా హౌ వాజ్ యువర్ డే? ఇట్ వాస్ గుడ్. చాలా ప్లేసెస్ పూజకి వెళ్ళి వచ్చాను అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అర్హాన్ని, నిన్ను, ప్రిన్స్ని, సమీరాని అడుగుతూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ పప్పని కూడా అడిగారు, రాక్సీని కూడా చాలా మంది అడిగారు. వి మిస్ రాక్సీ అ లాట్ యాక్చువల్లీ, చాలా మిస్ అవుతున్నాయి ఈ మధ్య. ఎనీవేస్ చలో ఓకే, సీ యూ, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఇంటికి వచ్చాను. రాగానే అన్నీ పీకడం నాకు అలవాటు అనమాట, అన్నీ తీసేసాను. ఇందాక కరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన ప్రిన్స్ పడుకున్నాడు బండ్లో. సో తబసుమ్ అండ్ ప్రిన్స్ కార్లోనే ఉన్నారు. నేనే పైకి వెళ్ళి 2 నిమిషాలు వాళ్ళు పలకరించి తామునాలు తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంటికి వచ్చేసాను అండ్ అన్వర్ కూడా ఇప్పుడే పులిహోర అవి ఇచ్చాను. మేఘన కట్టించిన పులిహోర మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట, మేఘన చేసిన పులిహోర అంటే. సో అందుకే అందరు ఇష్టంగా తింటాం అనమాట ఇప్పుడు. సో నేను ఇంకా భోజనం చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఇది వాజ్ మై క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్. ఎంతవరకు వస్తుంది ఏంటి నాకు తెలియదు. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.